డైలీ టేస్ట్ ది డైలీ. శ్రీకాకుళం జిల్లాలో ఆయన సీనియర్ నేత. ఇటీవల ఫ్యాన్ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆయన తిరిగి వైసీపీలో చేరడాన్ని సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారు. దాంతో ఆయన చూపు కాషాయ పార్టీ వైపు మళ్ళిందా? అన్ని సమీకరణాలు అనుకూలిస్తే ఆయన కమలం పార్టీలో చేరడం ఖాయమా? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. కూటమి పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అన్ని పార్టీలు బలోపేతంపై ఫోకస్ పెట్టాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో వైసీపీకి మరో అవకాశం ఇవ్వకుండా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో చేరేందుకు అవకాశాలు లేని నేతలకు గాలం వేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇదే అదునుగా వైసీపీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్న నేతలు సైతం కూటమి పార్టీల వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన చూపు బీజేపీ వైపు మళ్లిందని జోరుగా ప్రచారం సాగుతోంది. దువ్వాడ వాణితో విభేదాలతో రచ్చకెక్కిన దువ్వాడ పంచాయతీ దివ్యల మాధురి ఎంట్రీతో డైలీ సీరియల్ను తలపించింది. చివరకు వాణికి దూరమైన దువ్వాడ దివ్యల మాధురితో కలిసి ఉంటున్నారు. అప్పట్లో దువ్వాడ లొల్లి వైసీపీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారడంతో ఆయన్ను వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే ఎమ్మెల్సీ పదవి మాత్రం ఆయనతోనే ఉంది. బహిష్కరించలేదు కాబట్టి ఆయన ఇంకా వైసీపీ మీద ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో ధర్మాన సోదరులు వైసీపీకి కీలకంగా ఉన్నారు. వారిని కాదని దువ్వాడను పార్టీలోకి తీసుకునే ఆలోచన లేదని అంటున్నారు. అందుకే దువ్వాడ ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నారని ప్రచారం సాగుతుంది. అయితే 2029లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేయాలని దువ్వాడ శ్రీనివాస్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. బీజేపీలో చేరడం ద్వారా తన కలను సాకారం చేసుకోవచ్చని భావిస్తున్నారు అని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆయనకే దక్కుతుంది. కానీ దువ్వాడ బీజేపీలో చేరిన ఆయనకు టికెట్ ఎలా కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద బీజేపీలో చేరితే మోదీ చరిష్మా, కూటమి మద్దతు, తన సామాజిక వర్గం బలంతో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతానన్న నమ్మకంతో దువ్వాడ ఉన్నారని అంటున్నారు. ఈసారి ఎంపీ సీటు కళింగులకు దక్కాలని ఆయన సామాజిక వర్గం కూడా పట్టు మీద ఉంది. ఇలా సామాజిక రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకునే కాషాయం కప్పుకోవడమే బెటర్ అన్న ఆలోచనలో దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారని అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.